ఎన్నికల జాబితాలో ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళ పేర్లు, వేరే చోట ఉంటున్న వాళ్ళ పేర్లు, 2-3 చోట్ల పేర్లు ఉన్న వాళ్లను తొలగించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని దేశవ్యాప్తంగా జరపాలని చెప్పి ఎన్నికల సంఘం నిర్ణయించింది. బీహార్లో అయింది, బెంగాల్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు వామపక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కేరళలో కన్నూరుకి సంబంధించినటువంటి అనీష్ జార్జ్ అనేటటువంటి BLO బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వెళ్ళి జాబితాని సరిచూడాల్సినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల వచ్చినటువంటి పని ఒత్తిడి వల్ల ఆయన చనిపోయాడు అని చెప్తున్నారు. నిజానికి 1000-1500 ఓటర్లను మాత్రమే ఒక BLO సరిచూడాల్సి ఉంటుంది. 1000-1500 మందిని చూడడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీల ఒత్తిడి పేర్లను తొలగించొద్దని, తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టడంతో అనీష్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్లో కూడా ఇప్పటికే 28 మంది BLOలు ఆత్మహత్య చేసుకున్నారు.